నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసేయండి. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు మొదటగా కాలర్ ఉన్నారండి, తీసుకుందాం. లక్ష్మణ్ రావు గారు కర్నూలు నుంచి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రాజు గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1985 ఆగస్టు 27 సాయంత్రం 4 గంటలకు ఖమ్మం అండి. సాయంత్రం 4 గంటలకి ఖమ్మంలో. ఖమ్మం అండి. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్టు. ఓకే. లైఫ్ ఎలా ఉంటుంది, జాబ్ లో ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, మిగతా లైఫ్ ఎలా ఉంటుంది? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. ఈ అబ్బాయి లగ్నం వచ్చి కుంభ లగ్నం, మకర లగ్నం, మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం అండి. లగ్నంలో గురుచంద్రుల యొక్క యోగం చక్కగా ఉన్నది. అయితే నీచంలో ఉన్నప్పటికీ కూడా అది నీచభంగ రాజయోగంగా అద్భుతమైనటువంటి యోగం, గజగేశ్వరి యోగం. విద్యాస్థాన రాహు, సప్తమ శుక్ర బుధ, అలాగే కుజుడు, ఇది విపరీతమైనటువంటి కుజదోషంగా చెప్పబడుతుంది. అష్టమ రవి, దశమ శని కేతువులు. ఇక్కడ 1, 4, 7, 10 స్థానాల్లో గ్రహాలు చక్కగా ఉండటం జరిగింది. అయితే 8వ ఇంట్లో కూడా రవి ఉన్నాడు, దీర్ఘాయువు. కానీ వైవాహిక జీవిత సంబంధమైనటువంటి సమస్యతో పాటుగా రేపటి రోజున ఇక్కడ ఏదైనా తను ఒక పార్ట్నర్స్తో కలిసి ఏదైనా పని చేయాలన్నా ఏదైనా ఇలాంటివి ఆయన జీవితంలో కలిసి వచ్చేదానికి అవకాశం ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రాహు మహాదశ జరుగుతున్నది. ఈ రాహు 4వ ఇంట్లో గృహ వాహన మాతృ సంబంధమైనటువంటి స్థానంలో ఉన్నందువలన వీటిల్లో గృహంలో కావచ్చు, వాహనంలో కావచ్చు, మాతృ సంబంధంగా తల్లి యొక్క ఆరోగ్యం లేదా తల్లికి ప్రమాదం లేదా సర్జరీ ఇలాంటివి ఏవైనా జరిగేదానికి అవకాశం. కానీ 10వ ఇంట్లో ఉన్నటువంటి శని అద్భుతమైనటువంటి యోగకారకుడు. ఇక్కడ శాస మహాపురుష యోగం ఇక్కడ ఈ జాతకంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ రాహువులో శుక్రుడు జరుగుతూ ఉన్నాడు. ఈ ప్రమోషన్ సంగతి దేవుడు కానీ జాతకంలో ఉద్యోగరీత్యా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి. రాహు మహాదశలో శుక్రుడు అద్భుతంగా ఉంటాడని అందరూ చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ శుక్రుడు శత్రువుతో కలిసి, మిత్రుడితో కలిసి సప్తమ స్థానంలో ఉండటం వల్ల అది దోషంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ కుజదోష పరిహారం చేసుకోవటం మంచిది. మరో కాలర్ అండి గురుగారు, ఉపేంద్ర నాయుడు గారు శ్రీకాకుళం నుంచి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అమ్మా. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. 27 2 2004. టైం అండి? ఈవినింగ్ 5:17. 5:17 ఈవినింగ్. ఎక్కడండి ప్లేస్? ఒరిస్సా అమ్మా. ఏ డిస్ట్రిక్ట్ అండి? కోరాపుత్తూరు. కోరాపుత్తూరు. ఓకే ఓకే. అవును. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మాట్లాడండి గురుగారితో. చెప్పండి సార్. నమస్కారం గురుగారు. నమస్తే అండి. అదే మా అబ్బాయి సార్, అది డేట్ ఆఫ్ బర్త్ గురుగారు. ఓకే. అదే అంటే వాడు ఇప్పుడు 8th క్లాస్ వెళ్తున్నాడు. వెరీ గుడ్. అది ఫర్దర్ గా వాడికి ఎటువైపు పంపిస్తే బాగుంటుందని. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం సంధిలో జన్మించినటువంటి జననం, కర్కాటక లగ్నానికి అటు సింహ లగ్నానికి, ఇటు సింహ లగ్నానికి వచ్చేస్తుంది. ఇంకా సింహ లగ్నమే, ఒక్కొక్క నిమిషం అయితే అది సింహ లగ్నంలో ఉండిపోతుంది. కాబట్టి కర్కాటక లగ్నం కన్నా కూడా సింహ లగ్నం యొక్క ప్రభావమే ఇందులో చూపించేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. ఇక్కడ జాతకంలో అన్ని విధాలా కూడా జాతకంలో పెద్ద దోషాలు ఏమీ లేవని చెప్పాలి, అద్భుతంగానే ఉన్నది. అయితే ఇక్కడ కుజ మహాదశ జరుగుతున్నది. అది రేపు నవంబర్ నుంచి గురువుతో కూడా అంతర్దశ జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క సంధిలో ఉన్నప్పటికీ కూడా అది సింహలగ్నాన్నే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సింహలగ్నం ప్రకారం తీసుకున్నట్లయితే ఇక్కడ జాతకంలో లక్ష్మీ యోగము, అలాగే చక్కగా చంద్రుడు దశమ స్థానంలో, దశమాధిపతి ఉచ్చస్థానంలో ఉన్నటువంటి జాతకం. ఈయన్ని మెడికల్ సైడ్గా పంపించడం మంచిది. లేదా మెడికల్ అంటే డాక్టర్ ఒకటే కాదండి, మీరు అందరూ మెడికల్ సైడ్ అనగానే ఎంబీబీఎస్ డాక్టర్ అనుకుంటారు. ఇది చాలా తప్పు. కెమికల్ ఇంజనీర్గా, లేకపోతే మెడిసిన్స్ తయారు చేసే కంపెనీస్లో కానీ ఇలాంటి వాటికి సంబంధించినటువంటివి, ఔషధాలకు సంబంధించినటువంటి, ఆఖరికి ఆయుర్వేదం కూడా అవ్వచ్చు. అలాంటి వాటిల్లో ఇతనికి యోగం ఉండేదానికి అవకాశం ఉంది. లేదా ఫర్దర్గా అంటే ఎంబీఏ లాంటిది చేసి ఒక హోటల్ ఇండస్ట్రీ లాంటిది అయితే ఇతనికి అనుకూలంగా ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, సమంతకమణి గారు కాల్ చేస్తున్నారు కర్నూలు నుంచి. నమస్తే అండి.
నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. చెప్పండి, టీవీ చూడొద్దండి, డైరెక్ట్గా మాట్లాడండి, కాల్ కట్ అయిపోతుంది. సరే అండి. ఇది 30వ తేదీ 30వ తేదీ 1వ నెల 1 1970. టైం ప్లేస్ చెప్పండి. ప్లేస్ ఆదోని 4 పొద్దున్న శుక్రవారం మార్నింగ్ 4:30. 4:30 ప్లేస్ ఏమన్నారు? అదోని. ఆదోని. ఆదోని అండి ప్లేస్? కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మాకు మనీ ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్. హెల్త్ మనీ ప్రాబ్లం. ఇక్కడ జన్మజాతకంలో మీది ధనుర్లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 1వ పాదం. జాతకరీత్యా ఇక్కడ మీ జాతకంలో కుజదోషం ఉన్నది. 4వ ఇంట్లో కుజుడు, గృహస్థానంలో ఎప్పుడూ శాంతి ఉండదు, ఎప్పుడూ కూడా ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. పెద్ద ఇల్లు ఉన్నా కూడా అందులో ఉండే మనుషుల యొక్క మనసులు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు శని మహాదశలో రాహు జరుగుతూ ఉన్నది. శని కూడా నీచ స్థితిలో, పంచమ స్థితిలో ఉన్నాడు. రాహు కూడా ఇక్కడ పరాక్రమ స్థానంలో ఉన్నాడు. 2018 మార్చి 7వ తారీఖు వరకు కూడా మీ యొక్క స్థితిగతులు ఇలాగే ఉండేదానికి అవకాశం ఉన్నది. ఇక్కడ 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో, ధనస్థానంలో శని ఇక్కడ ఉండటం దాని వలన ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యకు గల కారణం అవుతుంది. కాబట్టి ఈ 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావంతో పాటుగా శని మహాదశలో రాహు యొక్క స్థితిగతులు బాగలేనందువలన శనికి రాహువుకి పరిహారం చేసుకోవటం వలన మీ ఆర్థికమైనటువంటి స్థితి, ఆరోగ్యమైనటువంటి స్థితి ఎమ్మటే బాగుపడిపోతుంది. డబ్బులు వచ్చేస్తాయని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం ఏంటంటే ధనం మూలం ఇదం జగత్ అంటాం. అంటే ఈ ప్రపంచం అంతా కూడా డబ్బుతోనే నడుస్తుంది అన్నటువంటిది సత్యం. కాబట్టి ఎప్పుడైతే ఆర్థికపరమైనటువంటి సమస్యల్లోకి వెళ్ళిపోతామో ఆరోగ్యం ఆటోమేటిక్గా చెడిపోద్ది. అది గ్రహబలం అవసరం లేదు, ఇంకొకటి అవసరం లేదు. కాబట్టి ధన సంబంధమైనటువంటి విషయానికి వచ్చేసరికి మీది తులారాశి కాబట్టి కుటుంబ స్థానంలో శని కూర్చొని ఉన్నందువలన అది శత్రురాశి అవటం వలన గత 2.5 సంవత్సరంగా మీరు ఆర్థికంగా వెనకబడిపోవటానికి గల కారణం. ఏది చేసినా మిగతా వాడికి కలిసి వస్తుందేమో కానీ మనకి మాత్రం అక్కడికి వచ్చేసరికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి శని రాహుల యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి శని రాహులకు పూజ చేసుకోవటము, లేదంటే హనుమంతుల వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని సేవించుకోవటం ద్వారా తప్పకుండా మీకున్నటువంటి ఆరోగ్య స్థితి బాగుపడుతుంది. ఆలోచన విధానం మారి ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకొని ఆర్థికపరమైనటువంటి స్థితిని పెంపొందించుకునే అవకాశం భగవంతుడు ఇస్తాడు. గురుగారు మరో కాలర్ అండి, లక్ష్మి గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. వివరాలు చెప్పండి. ముందుగా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/10/10 చెప్పండి. 71. టైం అండి? టైం మధ్యాహ్నం 1:30. ఎక్కడ పుట్టారు? దంగరాయండి. ఏ డిస్ట్రిక్ట్ అండి? వైజాగ్. ఓకే ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? సమస్యలు ఏమైనా ఉన్నాయా? అదే అండి, నా దశ ఏం జరుగుతుంది, ఆరోగ్యం అవ్వట్లేదు, పిల్లల పరిస్థితి కూడా ఎలా చెప్తుంది. మీరు ఎన్నోసార్లు లక్ష్మి గారు ఈ షోకి కాల్ చేయటం? చేయలేదండి, ఇదే మొదటిసారా? అవునండి. అంటే ఇంతకుముందు మా వారు చేశారండి, ఇప్పుడు ఆయన. అదే చెప్తున్నాను, ఎందుకంటే జాతకంలో ఉన్నటువంటి చార్ట్ని ఒకసారి చూస్తే తెలిసిపోతుంది. లగ్నం వచ్చేసి మకర లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ వృషభ రాశి, మృగశిర నక్షత్రం 2వ పాదం. లగ్నంలో కుజరాహువుల యొక్క కలయిక, పంచమ స్థితిలో శనిచంద్రుల యొక్క కలయిక, సప్తమ కేతు, అలాగే ఇక్కడ జాతకంలో భాగ్యరాశిలో రవి బుధుల యొక్క కలయిక, దశమ శుక్రుడు, అలాగే ఏకాదశ గురువు ఉన్నటువంటి జాతకం. జాతకరీత్యా ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది. మీకు రేపు నవంబర్ 29 నుంచి అన్ని విధాలా చాలా చాలా బాగుంది. అంతవరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఓపిక, ఆరోగ్యం కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదమ్మా, మీరేమి భయపడాల్సిన అవసరం లేదు. మరో కాలర్ అండి, లక్ష్మి గారే కాల్ చేస్తున్నారు ప్రకాశం నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. గురుగారితో మాట్లాడే ముందుగా చెప్పండి మీ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు అండి 7వ తారీఖు 3వ నెల 2001. 7/3/2001. టైం అండి?
నైట్ 9:20 వచ్చింది. ఎప్పుడండి? 9:20. 9:20 నైట్. ఎక్కడ పుట్టారు ప్లేస్? బాబు నసరాపేటలో పుట్టారండి. నర్సరావుపేటలో పుట్టారు. ఇప్పుడు మాట్లాడండి గురుగారితో. గురువుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురువుగారు బాబు 10th చదువుతున్నారు. గురువుగారు ఏ గ్రూప్ తీసుకుంటే మంచిది? తల్లిదండ్రులకు అండం అంటున్నారు గురువుగారు, నిజమేనా? ఇక్కడ ఈ అబ్బాయి లగ్నరీత్యా మాతృస్థానాధిపతి అష్టమంలో ఉన్నంత మాత్రం చేత తల్లిదండ్రులకు గండం అయితే మరి వాడు పుట్టంగానే మీరు చనిపోవాలి. బాగానే ఉన్నాం కదా, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ శుక్రమహాదశ జరుగుతుంది. ఈ శుక్రుడు జాతకంలో అష్టమాధిపతి 6వ ఇంట్లో, 6వ స్థానాధిపతి అష్టమంలో పరివర్తన యోగం కలిగి ఉన్నటువంటి జాతకం. దశమ చంద్రుడు స్వస్థానం, అలాగే 2వ ఇంట్లో కుజుడు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శని చూడటం వలన ఇక్కడ దోషం ఏర్పడింది. దానివలన కుటుంబ సంబంధమైన, ఆర్థిక సంబంధమైనటువంటి దోషాలతో పాటుగా వాక్ సంబంధమైన, వాడు రోషంగా మాట్లాడే, చూడటానికి చాలా సైలెంట్గా ఉంటాడు, కానీ మాట్లాడితే మనం తిరిగి మాట్లాడేంత స్థితిని కలిగి ఉండదు. అంత గట్టిగా మాట్లాడేదానికి, పౌరుషంగా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ శుక్రమహాదశ 6వ ఇంట్లో ఉచ్చ స్థితిలో కలిగి ఉన్నందువలన ఈ దశ మొదట్లో కొంతవరకు ఇబ్బంది కలగజేస్తుంది. అది 2018 వరకు, అతని యొక్క ఇంటర్మీడియట్ వయసు వరకు కూడా చాలా జాగ్రత్తగా, ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ప్రతిదీ కూడా వాడిని అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేయాలి తప్ప, అంతే తప్ప వేరే విధంగా వాడిని డీల్ చేయొద్దు మీ వాడి యొక్క స్థితిగతి. కానీ 10వ ఇంట్లో చంద్రుడు అమోఘంగా చక్కగా ఉన్నాడు. రేపటి రోజున బాగా చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చేదానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులకు ఏ గండము లేదు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మరో కాలర్ అండి, హైదరాబాద్ నుంచి సుభద్ర గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8/7/1970 అండి. రాత్రి 12:30 అంటే తెల్లవారి 9 అనగానండి. ఓకే అండి, ఓకే. ఎక్కడ పుట్టారు? ప్లేస్ విశాఖపట్నం అండి, వైజాగ్. ఓకే, ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి, సంతానం గురించి అండి. ఓకే, ఇంకా సంతానం కలగలేదు, సంతానంలో ఇబ్బందిగా ఉంది. మాట్లాడండి గురుగారితో. గురువు గారు నమస్తే అమ్మా. ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళారు డిఎన్సీ కోసం? చాలాసార్లు వెళ్ళండి. IVF ఫెయిల్ అయిపోయింది. ట్యూబ్ ప్రెగ్నెన్సీ 2 సార్లు వచ్చిందండి. చాలా బాధపడిందండి అమ్మాయి. అందుకే అడుగుతున్నాను. మరి డాక్టర్ని అడగకపోయారా కారణం ఏమని? కారణం ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది, చాలా క్రిటికల్, అట్లా పిల్లలు కష్టం అన్నారు. అసలు ఉందా లేదా సంతానం ఏమని భయం వేస్తుందండి. అందుకే అమ్మా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో భగవంతుడి తప్ప వైద్యో నారాయణో హరి అంటాం. ఎందుకంటే కనిపించినటువంటి భగవంతుడు వైద్యం రూపంలో మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఒక్కొక్కసారి వారు కూడా ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎన్నో సక్సెస్ అయింది 1% అయితే ఫెయిల్ అయ్యేది 100% ఉన్నటువంటి 90% ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ 1% సక్సెస్ చూసి మనం పరిగెత్తిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ జాతక రీత్యా కూడా అందరూ సక్సెస్ కాదు, అందరూ చెప్పినవి జరగాలని రూల్ ఏం లేదు. విద్య నేర్చుకున్నంత మాత్రం చేత ఎవరికి వాక్శుద్ధి కలగదు. భగవంతుని యొక్క అనుగ్రహం లేనిది ఈ విద్య చెప్పినంత మాత్రాన ఎవరికి అవ్వదు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. మీ పాప జాతక రీత్యా పంచమ స్థితిలో శని రాహువుల యొక్క కలయిక ఉన్నది. ఈ శని రాహువుల కలయిక ఉండటం వలన ఏమైపోతుందంటే ఆలస్యం అవుతుంది. దానికి చాలా ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందుగా ఒక 40 days 42 days, ఎందుకంటే మీరు IVF చేయించుకోవడానికి కావచ్చు, ఇంకొక దానికి కావచ్చు, విప్ప నూనె ఉంటుంది. ఆ విప్ప నూనెలో మన పచ్చకర్పూరాన్ని బాగా చక్కగా నలకొట్టి, అంటే ఒక 1/2 లీటర్ విప్ప నూనె తీసుకుంటే కనీసం ఒక 5 to 10 grams ఇది మనం లడ్డుల్లో వేసుకొని తింటామే పచ్చకర్పూరం, దాన్ని బాగా నూరి అందులో వేసి బాగా షేక్ చేయమని చెప్పండి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం స్నానానికి బిఫోర్ ఆ పొత్తి గడుపుని చక్కగా ఆయిల్తో, గట్టిగా కాదు, ఆ మజిల్స్ నొప్పి పుట్టేటట్టు కాదు, నిదానంగా మర్దన చేసుకోమని చెప్పండి. ఆ విధంగా చేయటం వల్ల ట్యూబ్స్లో ఏవైనా బ్లాక్స్ ఉంటే ఖచ్చితంగా కరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. అలా కరిగిపోయే అవకాశం ఉన్నప్పుడు తర్వాత ఎవ్రీడే పప్పాయి పండు తినమని చెప్పండి. ఎవ్రీడే. ఎందుకంటే మనకున్నటువంటి ఒక అజ్ఞానం ఏంటంటే పప్పాయి పండు తింటే ప్రెగ్నెన్సీ రాదన్నటువంటి మూర్ఖత్వం మనలో చాలామందికి ఉంది. ఎవ్రీడే పప్పాయి పండు తినమని చెప్పండి.
అలా మంత్ రెగ్యులరైజేషన్ అవుతుంది. ఎవ్రీ మంత్ 27 రోజులు అంటే 27 రోజుకి ఖచ్చితంగా మంత్ వచ్చేస్తుంది. అలా కంటిన్యూగా 6 మంత్స్ వచ్చిన తర్వాత వెళ్ళి ఐవీఎఫ్కి ట్రై చేయమని చెప్పండి, ఖచ్చితంగా సంతానం ఉంటుంది. ఇక్కడ జన్మ జాతక రీత్యా ఆలస్యం అయ్యిందే తప్ప సంతానం లేకుండా ఏం లేదు. కానీ మన వాళ్ళు పూర్వం చెప్పేవాళ్ళు ఏ పుట్టలో ఏ పాము ఉందో రనానా అని చెప్పేసి, ఇది కూడా ట్రై చేయండి. ఇందులో హాని కలిగేది ఏం లేదు కదా. చక్కగా చేస్తే నాకు తెలిసినంత వరకు చాలామందికి నేను చెప్పినట్టు దాని వల్ల కూడా అందరికీ చాలా వరకు కూడా సంతానం కలిగినటువంటి స్థితి దేశ విదేశాల్లో చాలామంది ఉన్నారు ఈ విధంగా ఫాలో చేసి. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. గురుగారు మరో కాలర్ అండి, వైజాగ్ నుంచి ఉమా గారు. నమస్తే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పవన్ నాగేంద్ర, డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 26 నవంబర్ 26 86 86 అండి. ఓకే అండి. టైం 7:30 మార్నింగ్. 7:30కి. ఎక్కడ పుట్టారు? చోడవరం. ఏ డిస్టిక్ అండి? ఏ డిస్టిక్? విజయనగరం. చోడవరం, అదే విజయనగరం. ఓకే అండి, ఓకే మాట్లాడండి గురుగారితో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మా బ్రదర్కి మ్యారేజ్ ఇప్పుడు పీరియడ్ వస్తుంది. మ్యారేజ్ లో గినకాలజీలో నేను చెప్పారు, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయా అట్లా అని. ఎవరు చెప్పారమ్మా? అంటే జాతక రాసిన వాళ్ళు చెప్పారు, వాళ్ళ ముందర ఇచ్చి రాసి ఇచ్చారు. ఓకే, మరి వాళ్ళనే అడగాల్సింది, మళ్ళీ నన్ను అడుగుతారు ఎందుకమ్మా? ఎందుకంటే ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా ఒకరినే ఫాలో చేయండి, 100 మందిని ఫాలో చేయొద్దు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం అన్నది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. మీకు నమ్మకం ఉంటే ఇప్పుడు ఒకళ్ళ దగ్గర రాయించారు, వారినే ఫాలో చేయండి. తప్పో ఒప్పో వారినే ఫాలో చేయటం వలన ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఇది చెప్తాను వినండి. ఒక గురువు గారు ఆయనకి ఏమి రాదు అసలు, కానీ ఒక శిష్యుడు మా గురువు గారికి చాలా వచ్చన్నటువంటి భ్రమలో ఆయన దగ్గర శిష్యరికం చేస్తాడు. గురువుగారినే జపం చేస్తూనే ఉంటాడనమాట. గురువుగారు నాకు ఏదైనా నేర్పించండి అని. వీడికి వస్తే కదా నేర్పించడానికి. ఒకరోజు ఇద్దరు కలిసి ఒక నదిని దాటడానికి, ఇది పాత కథ అందరికీ తెలిసినటువంటిది, నదిని దాటడానికి వెళ్ళి ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంటే అవతల ఒడ్డుకెళ్ళి పడవని తీసుకురారా అన్నాడంట శిష్యుడిని గురువుగారి మీద విశ్వాసంతో గురువా అనుకుంటే నీళ్ళ మీద నడిచి వెళ్ళిపోయాడంట అవతలకి పడవ తీసుకొద్దామని. అరే, నా పేరు చెప్పిస్తూనే నా శిష్యుడు నీళ్ళ మీద నడిచాడు, మరి నాకు అంత శక్తి ఉందా అని చెప్పి నీళ్ళల్లో దిగితే గురువు పోయాడు సంకనాకి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే విశ్వాసం అనేటువంటిది ఎవరి మీదైతే మీకు గురి ఉన్నదో వారినే ఫాలో చేయండి దయచేసి. 100 మందిని అడగద్దు. అడిగితే 100 మంది 100 రకాలుగా చెప్పినప్పుడు ఈ జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం పోతుంది. దాన్ని బతికించే ప్రయత్నం కోసమే ఈ జ్యోతిషంలో ఉన్నటువంటి ప్లానెట్ ఇలా ఉంది అని చెప్పాడు. అందుకనే ఎవరైనా నాకు ఫోన్ చేసేటప్పుడు అదే చెప్పి, ఇంకొకళ్ళు చెప్పారని మాత్రం నా దగ్గర దయచేసి చెప్పొద్దు. ఎలా ఉందో తెలుసుకోవటం కోసం ఫోన్ చేసామని చెప్పండి, చక్కగా వివరిస్తా. ఇంకొకళ్ళ కోసం చెప్పారంటే వాళ్ళని నేను తిట్టించినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయొద్దు. ఇక్కడ జాతక రీత్యా మీ వాడి జాతకంలో సర్పదోషం ఉన్నది. ఈ సర్పదోషానికి పరిహారం చేసుకోమని చెప్పండి. సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో స్వస్థానంలో 12వ ఇంట్లో కూర్చొని ఉన్నాడు అష్టమాధిపతితో కలిపి. కాబట్టి వారు అలా రాయటానికి గల కారణం. కాబట్టి దానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. మరో కాలర్ అండి, మంగ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/3/1990. టైం అండి? టైం నైట్ 9:10. ఓకే, ఎక్కడ పుట్టారు? కాకినాడలో పుట్టానండి. కాకినాడ. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. చెప్పండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. లేండి, పాపకి వివాహం గురించి చెప్పాలండి. ఏమైనా దోషాలు ఉంటే కూడా చెప్పండి. వివాహం ఎప్పుడు అవుతుంది? ఈ పాప జాతకంలో అమ్మ కుజదోషం ఉన్నది. కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా రాహుతో శుక్రునితో ఉన్నాడు. కుటుంబ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ జాతకంలో ఉచ్చస్థితిలో రుచిక యోగాన్ని ఇస్తున్నప్పటికీ కూడా అది దోషంగా మారిపోయినది. కాబట్టి ఈ కుజదోషానికి తప్పక పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. వివాహం ఆలస్యంగానే జరుగుతుంది, కుజదోషం ఉన్నది కాబట్టి భగవంతుని ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించడం మంచిది. అలాగే ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మీ పాప ఇంట్లో ఆరాధన చేసుకున్నా, ఆయన మంత్రాన్ని జపించినా కూడా
అది శుభకరంగా ఉండేదానికి అవకాశం ఉన్నది. అలా చేయటం వల్ల వచ్చే డిసెంబర్, అంటే ఈ డిసెంబర్ కాదు, 2016 డిసెంబర్ కాదు, 2017 డిసెంబర్ 11 తర్వాత ఆ అమ్మాయి జాతక రీత్యా ఈ యోగం ఉండేదానికి అవకాశం ఉన్నది. గురుగారు మరో కాలర్ అండి, రమణి గారు విజయవాడ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 1988. మే 1988. 88. డేట్ చెప్పండి. 22వ తారీఖు రాత్రి 12:05 తెల్లవారి 23. ఓకే ఓకే. ఎక్కడండి పుట్టారు? విజయవాడ. విజయవాడ. మే 22, 1988. తండ్రి రాత్రి 12:05 అంటే తెల్లవారితే 23. అవునండి. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. నమస్తే అండి. చెప్పండి అమ్మా. బాబు జాబులో ఇంకెక్కడ సెటిల్ అవ్వలేదండి. ఇక్కడ మీ అబ్బాయి జాతక రీత్యా అమ్మ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ 6వ స్థితిలో కూర్చోన్నాడు. కుటుంబ స్థానంలో కుజరాహుల యొక్క కలయిక కూడా ఉన్నది. దీనివలన కారణం అయితే ఇప్పుడు శుక్రమహాదశ జరుగుతుంది, కేతు యొక్క అంతర్దశ జరుగుతుంది. జాబ్ అనేది వచ్చే ఏప్రిల్ 20, 2017 నుంచి అతనికి యోగం ఉన్నది. అంతవరకు ఏదైనా ఇంటర్వ్యూస్ కోసమో లేకపోతే కోర్స్ నేర్చుకోవటం ఇలాంటి వాటిని ప్రిపేర్ అవుతూ ఉండమని చెప్పండి. మరో కాలర్ అండి గురుగారు, సుబ్రహ్మణ్యం గారు విజయనగరం నుంచి. హలో అండి. టీవీ చూడొద్దండి, డైరెక్ట్గా మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు. హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డైరెక్ట్ గా మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి. నా గురించేనమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా, మొన్న పుట్టిన డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? సుమారుగా మీ వయసు ఏంటో చెప్పండి. నాకు 30 అమ్మా. గురుగారితో మాట్లాడండి, గురుగారితో చెప్పండి మీ సమస్య ఏంటో. సుబ్రహ్మణ్యం గారు, టీవీ వాల్యూమ్ తగ్గించండి ఫస్ట్, మీతో నేను నేరుగా మాట్లాడతాను. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చెప్పండి, మీకు మీ సంతానం ఉన్నారా? నా ఇంకా మ్యారేజ్ కాలేదండి. మ్యారేజ్ గురించి నేను వ్యాపారం గురించి అడుగుదాం ఫోన్ చేశాను. మీరు ఇక్కడ ఇప్పుడు దీని ప్రకారం వచ్చేసి మీ జన్మజాతక రీత్యా కాకపోయినా ఈ రోజున ఇప్పుడు మీరు అడిగినటువంటి సమయానికి నేను చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ జన్మజాతక రీత్యా కాకపోయినా ఇప్పుడు మీరు అడిగేటువంటి సమయం రీత్యా కూడా మీకు వృత్తిరీత్యా సంబంధించి అద్భుతంగానే ఉన్నది, భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఫిబ్రవరి వరకు వెయిట్ చేయండి. ఫిబ్రవరి 28 తర్వాత నుంచి మీకు ఉన్నటువంటి వృత్తిరీత్యా ఏదైతే ఇబ్బంది ఉన్నదో అది తొలగిపోయేదానికి అవకాశం ఉన్నది. అది ఫిబ్రవరి వరకు మాత్రం మీకు ఏమి చేసినా కూడా అంతగా కలిసి వచ్చేదానికి అవకాశం లేదు. ఒకసారి ఇప్పుడు మీరు అడిగినటువంటి సమయానికి కూడా గ్రహాలని రాహుకేతువుల మధ్యలో ఉన్న లగ్నం కూడా ఉన్నదన్నమాట. కాబట్టి దయచేసి మీరు ఒకసారి కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజ కూడా చేయించుకోవటం మంచిది. మరో కాలర్ అండి, పద్మావతి గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి అండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 33/72 టైం అండి? తెల్లవారుజామున 4:40 ఓకే, నెల్లూరులోనే పుట్టిందండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆడబిడ్డకి పిల్లలు లేరు, అది గురువు గారిని అడగదామని. మాట్లాడండి. ఈమె జన్మజాతక రీత్యా అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థితిలో ఉండటం వలన గైనిక్ ఇష్యూస్ ఉన్నాయి ఈమె జాతకంలో. దానివల్లనే ఇక్కడ సంతాన యోగం కలక్కపోవటానికి గల కారణం. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కూడా చాలా మంచిది. హస్త నక్షత్రం అయినప్పటికీ కూడా ఇక్కడ జాతకంలో అష్టమ చంద్రుడు అలాగే అష్టమాధిపతి 2వ ఇంట్లో నీచి పడిపోవటం దీనికి గల కారణం. కాబట్టి ఇక్కడ ఇంతకు మించి మీకు నేనేమి చెప్పలేను. భగవంతుడు నేను నెల్లూరులోనే ఉండే పని అయితే రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి ప్రతిరోజు వెళ్ళమనండి, ఆమె యొక్క అనుగ్రహం ఇక మీదట. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ కేటాయించి కాలర్స్ యొక్క జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్తే.